నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కుబేరా. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనిపై సాయి పల్లవి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్నో విశేషాలు ఉన్నట్లు పల్లవి తెలిపారు. టీం అందరికీ ఇది సంతోషాన్ని ఇవ్వాలని ఆమె కోరుకున్నారు. తన గురువు శేఖర్ కమ్ముల మరో అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని సాయి పల్లవి ఆకాంక్షించారు. కుబేరా ఎంతో ప్రత్యేకమైన చిత్రం. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సవాలుతో కూడుకున్న పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అగ్రకథానాయకుడు నాగార్జునను ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు కనువిందవుతోంది. శేఖర్ తెరకెక్కించే చిత్రాల్లో కథానాయకుల పాత్రలు పవర్ఫుల్ గా ఉంటాయనే విషయం సినీ ప్రియులందరికీ తెలుసు. అదే విధంగా ఇందులో రష్మిక పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ తో కొనసాగుతున్న ఆమెకు ఈ సినిమా మరో విజయాన్ని అందించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీ కెరీర్ లోని బెస్ట్ ఆల్బమ్స్ లో ఇది ఒకటి కానుంది అన్నారు. ఈ సినిమా కోసం చెమటోడ్చిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కాలని కోరుకుంటున్నా. నిర్మాత సునీల్ గారు రూపొందిస్తున్న చిత్రాలు చూసి ఆయన తండ్రి నారాయణ దాస్ గారు ఎంతో సంతోషిస్తుంటారు. స్వచ్ఛమైన హృదయం, అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి, నాకెంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. తన కథలతో ఆయన ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. అలా ప్రేరణ పొందిన వారిలో నేను ఒకదాన్ని. నా గురువు ఎప్పుడూ సంతోషం, ఆయురారోగ్యాలతో జీవించాలని, ఇలాంటి అద్భుతమైన కథలెన్నో మనకు అందించాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ ఈ టీం అందరి ఆనందం కోసం నేను ప్రార్థిస్తున్నా అని. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.